రేణుకా చౌదరి గారికి కేవలం తెలంగాణలో మాత్రమే కాదు. నేను గతంలో కూడా ఈ ప్రశ్న అడిగాను. ఇప్పుడు అడుగుతా. ఎందుకంటే నేను సీరియస్‌గా ఆ, అడుగుతున్నా. చెప్పండి. రేణుకా చౌదరి గారికి కేవలం తెలంగాణలో కాదు. రేణుకా చౌదరి గారు అమరావతికి మద్దతు ఇచ్చిన, రేణుకా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకి ఏదన్నా అవమానం జరిగితే స్పందించిన, ఈ తీరు మీకు అక్కడ కూడా ఫ్యాన్స్‌ని ఏర్పాటు చేసింది. ఫ్యాన్స్ తయారయ్యేలా చేసింది. సో, మీరు ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయడానికి సీరియస్‌గా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అడిగితే సీరియస్‌గా ఏమన్నా ప్రయత్నిస్తారా? ఏమండి, మీకు ఆంధ్రప్రదేశ్ మూలాలు కూడా ఉన్నాయి. కందుకూరు లాంటి నియోజకవర్గం పలుకూరు మీ పూర్వీకులది అని కూడా వింటూ ఉన్నాం. అలాంటి కాన్స్టిట్యున్సీస్‌లో ఏమన్నా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? మీరు గత చరిత్ర అంత తొందరగా మర్చిపోయారు. హ్మ్. 10 సంవత్సరాలైంది ఈ రాష్ట్రానికి విభజన వచ్చి. అవును. అంతకుముందు అందరం కలిసి ఉన్నవాళ్ళం, అవును గదా! తెలుగు జాతి వాళ్ళమే. హ్మ్. సో, అక్కడ నేను ఆ రోజు